మొత్తం నాశనం అయిపోయింది తెలంగాణలో. రియల్ ఎస్టేట్కి లింక్ చాలా విషయాలు ఉంటాయి. ఇవాళ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది? హైడ్రా అని తెచ్చిర్రు, మూసి రివర్ ఫ్రంట్ అని తెచ్చిర్రు, ఏది చెప్తున్నారు 1 కిలోమీటర్ పోతురు ఆగుతారు. రీజన్ అంటే వాళ్ళకు ఒక విజనే లేదు, ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిర్రు కదా, హైడ్రా తీసుకొచ్చి ఇల్లు కూలగొట్టే ముందు వాడిని ఒక గరీబోని ఇల్లు కూలగొట్టాలంటే మరి వాడిని ఇక్కడ అకామిడేట్ చేయాలి. ఇప్పుడు హైడ్రా కొంపలంటగా పోయి అర్జెంట్ అయితే ఏం లేదు కదా, ఇవాళకి ఏం కాదు కదా, ఎక్స్పైరీ డేట్ ఏం లేదు కదా. దానికి ఒక 6 నెలలు దానికి ఒక కమిటీ రివిజన్ మంచి కమిటీ వేసి వీళ్ళకు పునరావాస కేంద్రం ఏమి ఇవ్వాలి, వీళ్ళకి ఏమి అకామిడేట్ చేయాలి. గరీబోని ఇల్లు కొడుతున్నాం హైడ్రా కానీ మూసీ కానీ, వాడిని ఎక్కడ అకామిడేట్ చేయాలని తెలుసుకోవాలి కదా. ఏది తెలియకుంటే ఓవర్ నైట్ బుల్డోజర్ పెట్టి గుద్దుడేనా? వాళ్ళు ఇంట్లో సామాన్ డ్యామేజ్ చేస్తారండి. మీకు ఎట్లా చెప్పండి? పర్మిషన్ల కాపీలు ఉన్నాయి, ఎలక్ట్రిక్ పర్మిషన్, మున్సిపల్ ట్యాక్సులు కడుతుర్రు, నల్లా కనెక్షన్లు ఉన్నాయి. మరి ఎందుకు ఇచ్చిర్రు? మరి ఎవరు ఇచ్చిర్రు? తప్పు ఉంటే ఎవరు ఇచ్చిర్రు? ఏ అధికారి ఇచ్చిర్రు? ఏ అధికారిపై మరి ఎందుకు చర్యలు తీసుకోవాలి? ఇలా ప్రజల అమాయకులు, ప్రజలు మోసపోయారు. ఇలా ఎక్కడ పర్మిషన్ ఇచ్చినా పర్మిషన్ చాలా మంది రిజిస్ట్రేషన్ అయితే చాలు అంత లీగల్ అనుకుంటారు జనాలు, చాలా మంది అమాయకులు ఉంటారు. మరి రిజిస్ట్రేషన్ ఇంకా ఎఫ్టిఎల్ భూములు, బఫర్ జోన్ భూములు అని ఎవరు చెప్పాలి? సరే మీరు రూల్ ప్రకారం చేస్తారు తేండి, మరి వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? రోడ్డు మీద రోడ్డుపై వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, రోగాలు బారిన పడిన వాళ్ళు ఉన్నారు, కొట్టి పడేసారు, సామాన్లతో సహా డ్యామేజ్ చేసేసి. మనకి నోటీస్ ఇల్లు అయితే ఎత్తుకపోడు కదా, ఇల్లు ఉంటైతే ఎవరు ఎత్తుకపోరు కదా. ఓ నోటీస్ 15 రోజులు, 20 రోజులు, 4 రోజులు నోటీస్ ఇచ్చి వీడు అకామిడేట్ చేయి, నువ్వే అకామిడేట్ చేయి, దాన్ని బట్టి ఏ కేటగిరీ బట్టి ఆ కేటగిరీ అకామిడేట్ చేయి. తీసుకుపోయి ఇలా ₹1,00,000 70,000 80,000 గజం ఉన్న చోట ఒక 300 గజాలు ఇల్లు ఉంటుంది, వాడిని కూడా కొట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే వాడు ఉంటాడా? మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండగలుగుతారా? ఇప్పుడు దానికోసమే డబుల్ బెడ్రూమ్ వీళ్ళంతా అకామిడేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, అదే ఒక హయ్యర్ మిడిల్ క్లాస్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండగలుగుతారా అంటున్నా. మనకి ప్రత్యామ్నాయం చూపియండి. సో ఇవన్నీ లుచ్చా పనులు చేస్తుర్రు. ఏదైనా సరే ప్రజల ఆగ్రహానికి గురైనారు. ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి, సంస్థాగత ఎలక్షన్లు కానీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా రాబోతాయి. వీళ్ళది ఏందో ప్రజలు చూపిస్తారు రిజల్ట్. చీకోటి ప్రవీణ్ కుమార్ బీజేపీ అంటే చీకోటి ప్రవీణ్ కుమార్ అంటే బీజేపీ, దాంట్లో హిందుత్వం. అసలు బీజేపీ సిద్ధాంతం ఏంది? బీజేపీ సిద్ధాంతం ఏముంది? ప్రజలకు ఒక మంచి పరిపూర్ణమైన పాలన ఇవ్వాలి. ప్రజలకి మీరు హిందుత్వం అన్నా కూడా బీజేపీ హిందువులపై ఒక రకము, ముస్లింలపై ఒక రకంగా ఉండే పార్టీ కాదు బీజేపీ. అందరినీ తన మనుషులుగా భావించే పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ మతతత్వ పార్టీ అనేది బలమైన ముద్ర వేసుకున్నది. అది చెప్తున్నా కదా, ఒకవేళ బీజేపీ మతతత్వ పార్టీ అయితే ట్రిపుల్ తలాక్ చట్టం ఎందుకు తీసుకొస్తుంది? ఎందుకు రద్దు చేస్తుంది ట్రిపుల్ తలాక్? ఇవాళ 60 ఏళ్ళు 70 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ, మేము ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే మా పార్టీ అనే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకటి వినండి, సో కాళ్ళు ఇలా మంత్రి డైరెక్ట్ చెప్పినాడు తుమ్మల నాగేశ్వరరావు ఏమని, ఇది కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అన్న. మరి అంత ముస్లింల పార్టీ అయితే మరి ముస్లిం సోదరులు మనలకి ఎందుకు మీరు ట్రిపుల్ తలాక్పై అన్యాయం జరిగితే ఎంతోమంది ఉప్పు ఎక్కువ ఉంది, కారం ఎక్కువ ఉంది, వాడు బయట ఏదో సంబంధం పెట్టుకొని పెళ్ళ 3 కొట్లాటైతే తలాక్ అని అర్ధరాత్రి పూట ముస్లిం సోదరులు మన రోడ్డుపై గెంటేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి వాళ్ళ సంక్షేమం, ముస్లిం సోదరి మనల సంక్షేమం గురించి ఎందుకు ఆలోచించాలి? ముస్లింల సంక్షేమం గురించి ఆలోచించే ఇవాళ బీజేపీ ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చి. మరి బీజేపీ మతతత్వ పార్టీయా, ముస్లింల పార్టీ అని చెప్పుకునే యాంటీ ముస్లిం పార్టీ కాంగ్రెస్ పార్టీ, మరి వాళ్ళు మతతత్వ పార్టీ? చెప్పండి, మీరే చెప్పండి. సో ఇది ఒక స్పెక్యులేషన్, దుమ్మెత్తి పోయాలి, బురదేయాలి, వాళ్ళే కదా కడుక్కునేది అని ఒక మాట. బీజేపీ పార్టీ హయాంలో ముస్లింలకి ఇళ్ళు కానీ ఎక్కడ కూడా అన్యాయం జరగలే, సో కాల్డ్ ఓవైసీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీని బ్లేమ్ చేయాలి కాబట్టి ముస్లింల మతతత్వ పార్టీ అంటారు. అంతకుమించి ఏం లేదు. నిజంగా 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ దేవాలయాల పరిరక్షణ కోసము
చీకోటి ప్రవీణ్ కుమార్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది కంటిన్యూవా 100% కొంతవరకు 100% కంటిన్యూ టిల్ మై లాస్ట్ బ్రెత్. డెఫినెట్గా ఇది ముందుకు పోతుంది. ఎక్కడ కూడా హిందువులకు కానీ గోవు కానీ హిందుత్వం కానీ గుళ్ళకు కానీ ఎక్కడ కూడా అన్యాయం జరిగితే మనం సహించలేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ పనిచేయాలి. నేను పనిచేస్తా, నా ధర్మరక్ష పనిచేస్తుంది, మా బీజేపీ కూడా పనిచేస్తుంది. బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ఏ కదా. అట్లానే ఇప్పుడు అట్లా ఏమి ఉండదు. అనుబంధ సంస్థలు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఏంటి? మొరాలిటీ ఏముంటుంది? మొరాలిటీ ఏముంటుంది? మూలాలు అంటే ఏముంటుంది చెప్పు? ఎక్కడ అన్యాయం జరిగినా ఒప్పుకోదు ఆర్ఎస్ఎస్ కానీ, అవినీతికి ఒప్పుకోరు బీజేపీ పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి కానీ. ఇవాళ 10 ఏళ్ళు దాటిపోయింది పాలన, ఈ 3rd టర్మ్. ఎక్కడ కూడా బీజేపీ హయాంలో స్కామ్లు కానీ లేవు, ఓన్లీ స్కీమ్లే. ప్రజల శ్రేయస్సు కోరే పార్టీ ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే బీజేపీ పార్టీ. బీజేపీ అంటే భారత్కి లియే जान देना पार्टी. बीजेपी అంటే भारत के लिए, भारत के जो एंटी करते ना ఉగ్రవాదం उसके लिए भारत के लिए जान लेना भी पार्टी. అంటే భారతదేశం గురించి బీజేపీ సైనికుడు ప్రాణాలు ఇయ్యనికన్నా రెడీ ఉంటాడు. భారతదేశం గురించి ఉగ్రవాదులు ఇట్లాంటి ఏమైనా చర్యలు ఉంటే భారతదేశం గురించి జాన్ లేనా బి పార్టీ, అంటే ప్రాణాలు తీసుకొని కూడా ఇంకా కూడా. అంటే మిగతా పార్టీలకు దేశభక్తి ఉన్నవాడు బీజేపీలో ఉంటాడండి. అంటే ఇప్పుడు బీజేపీలో లేని వాళ్ళు దేశభక్తులు కారు అన్నట్టు. మీకు తెలుసు కదా ఎంత దేశభక్తులు. అంటే మొన్నటి వరకు 1 year బ్యాక్ కూడా చీకోటి ప్రవీణ్ కుమార్ దేశభక్తుడు కాదైతే. నేను చెప్పేది అట్లా కాదు. బీజేపీలో ఉంటేనే దేశభక్తుడు. 100% బీజేపీలో ఉన్న వాళ్ళకి దేశభక్తి, విపరీతమైన దేశభక్తి ఉంటుంది. 1 year బ్యాక్ చీకోటి ప్రవీణ్ కుమార్ దేశభక్తుడు కాదు. అదే నేను చెప్పేది. బీజేపీలో దేశభక్తుడు అంటే బీజేపీలో ఉన్నోడు ప్రతి ఒక్కడు దేశభక్తుడే. 100% బీజేపీలో ఉన్న మీద దేశభక్తి ఎక్కువ ఉంటుంది. ఇవాళ భారత్ మాతాకి జయ అని చెప్పడానికి సిగ్గుపడతారండి వీళ్ళు. భారత్ మాతాకి జయ అని చెప్పడానికి సిగ్గుపడతారు. ఇవాళ ముస్లిం ఎమ్మెల్యేలను తీసుకోండి, ఎంఐఎం ఎమ్మెల్యేలని 7 మంది ఎమ్మెల్యేలను ఒక ఎంపీని తీసుకోండి. ఎంతమందికి ఇవాళ జాతీయ గీతం వస్తుంది అడగండి. ఎంతమందికి వస్తుంది? బుక్ చూడకుండా నిలబడి చెప్పమనండి. ఇప్పుడేమన్నా ఒకరిద్దరు నేర్చుకుండొచ్చు కానీ ఎంతమందికి వస్తుంది? సెల్యూట్ కొట్టడానికి సిగ్గుపడుతుండే వీళ్ళు. ఇండిపెండెన్స్ రోజు జెండా గుట్టి సెల్యూట్ కొట్టడానికి, జెండా గుంజినాక సెల్యూట్ కొట్టడానికి సిగ్గుపడుతుండే. భారత్ మాతాకి జయ అని చెప్పని